హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. దోసకాయ ఆలూ కర్రీ చాలా రుచిగా, సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దోసకాయ ఆలూ కర్రీ చేసుకోవడానికి నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే పావు కేజీ దోసకాయలు, 2 మీడియం సైజ్ బంగాళదుంపలను చెక్కు తీసి చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. బంగాళదుంప ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసి తీసుకున్నాను. దోసకాయ ఆలూ కర్రీ చేసుకోవడానికి కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేగిన వెంటనే అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత కళాయిలో బంగాళదుంప ముక్కలు వేసుకొని అన్నీ కలిసేటట్టు గరిటెతో ఒకసారి కలుపుకొని కళాయి పైన మూత పెట్టి బంగాళదుంప ముక్కల్ని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. బంగాళదుంప ముక్కలు 5 నిమిషాలు ఉడికిన తరువాత కళాయి పైన మూత తీసుకొని అందులో దోసకాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా దోసకాయ ముక్కలన్నీ వేసుకొని అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కూరలో రుచికి సరిపడా ఉప్పు, తినే కారాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్ల కారం, పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఉప్పు, కారం బంగాళదుంప, దోసకాయ ముక్కలకు పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కళాయి పైన మూత పెట్టుకుని దోసకాయ ముక్కల్ని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. దోసకాయ ముక్కల్ని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కళాయి పైన మూత తీసుకుని కూరలో గ్రేవీకి సరిపడా అంటే ముక్కలు మునిగే విధంగా నీళ్లు పోసి గరిటెతో ఒకసారి కలుపుకొని కళాయి పైన మూత పెట్టి దోసకాయ, బంగాళదుంప ముక్కలు మెత్తగా ఉడికి కూరలోంచి నూనె పైకి తేలి కూర దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కూరలోంచి నూనె పైకి తేలి దగ్గరికి ఉడికిన తరువాత అందులో పావు స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే దోసకాయ ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా చేసుకునే దోసకాయ ఆలూ కర్రీ అన్నంలోకే కాకుండా దోశ, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. దోసకాయ ఆలూ కర్రీ చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.